హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎస్ఏ. సో మనం ఈరోజు ఈ యొక్క వీడియో ద్వారా లీనియర్ ఈక్వేషన్స్లో మనకి ఎగ్జామినేషన్లో ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కానీ, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇటువంటి ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ అనేది ఎలా అడిగాడని చెప్పి మనం 2017 నుంచి మనకి ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ ఎట్లా అడిగాడని చెప్పి ఇప్పటి వరకు 2023 వరకు జరిగిన ఎగ్జామ్స్లో ఎఫ్బిఓ కానీ, ఎఫ్ఆర్ఓ కానీ, ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్స్లో ఎలా అడిగాడు ఈ లీనియర్ ఈక్వేషన్స్లో క్వశ్చన్స్ చూద్దామండి. సో మొదటగా మీకు ఇక్కడ లీనియర్ ఈక్వేషన్స్ అనే టాపిక్ గురించి బేసిక్స్ అండ్ కాన్సెప్ట్స్ అనేది ఐడియా ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు క్వశ్చన్స్కి ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో మొదటగా చెప్పాలంటే ఇక్కడ రేఖీయ సమీకరణాలని చెప్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ యొక్క రేఖీయ సమీకరణాలని a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0, అదేవిధంగా a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. దీని ఒక పెయిర్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్గా తీసుకుంటాం. అయితే ఈ యొక్క పెయిర్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేవి యూనిక్ సొల్యూషన్ కలిగి ఉంటుందా, లేదా ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ కలిగి ఉంటుందా, లేదా జీరో సొల్యూషన్స్ కలిగి ఉంటుందా. నెక్స్ట్ దీని యొక్క లైన్స్ అంటే రేఖల యొక్క స్వభావం చెప్పాలంటే ఒక రేఖలు ఖండన రేఖల, ఇంటర్సెక్టింగ్ లైన్సా, లేదా ఏకీభవించు రేఖల, కోయిన్సిడెంట్ లైన్సా, లేదా సమాంతర రేఖలు, పారలల్ లైన్స్ అని చెప్పాలి. నెక్స్ట్ మనం ఇచ్చినటువంటి రేఖీయ సమీకరణ జత యొక్క సంగత రేఖీయ సమీకరణ జతన, అసంగత రేఖీయ సమీకరణ జతన అంటే కన్సిస్టెంట్ అండ్ డిపెండెంట్ పెయిర్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్సా, కన్సిస్టెంట్ అండ్ ఇండిపెండెంట్ పెయిర్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్సా, లేదా ఇన్కన్సిస్టెంట్ అండ్ సిస్టమ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేది మనం నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ బట్టి, రేఖల యొక్క స్వభావాన్ని బట్టి మనం ఇక్కడ డిసిషన్ అనేది తీసుకోవాలి. అయితే మొదటగా చూడండి, ఇక్కడ రేఖీయ సమీకరణాల్లో లీనియర్ ఈక్వేషన్లో ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రశ్నలు ఒక్కసారి మనం ఇక్కడ చూస్తే మొదటి ప్రశ్న చూడండి. సో ఈ యొక్క ఎగ్జామినేషన్లో మనకి అడిగిన ప్రశ్న అండి ఇది. సో ప్రశ్న ఎలా అడిగాడో ఒకసారి చూద్దాం ఇక్కడ. సో కే యొక్క ఏ విలువలకు 3x ప్లస్ 4y ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0 మరియు kx ప్లస్ 3y మైనస్ 5 ఈక్వల్ టు 0 అనే రేఖీయ సమీకరణ జతకు సాధనలు లేవు అంట. అంటే ఇక ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ x 3x ప్లస్ 4y ప్లస్ 7 ఈక్వల్ టు 0 అండ్ kx ప్లస్ 3y మైనస్ 5 ఈక్వల్ టు 0 విల్ హ్యాస్ జీరో సొల్యూషన్స్ అంటున్నాడు. ఇప్పుడు ఈ రెండు రేఖీయ సమీకరణ జతలకు సాధనలు లేవు అంటే నో సొల్యూషన్స్ అంటున్నాడు. k యొక్క ఏ విలువలకి అని అడుగుతున్నాడండి. సో ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి, ఇక్కడ 3x ప్లస్ 4y మైనస్ 7 ఈజ్ ఈక్వల్ 0 అనేది ఒక లీనియర్ ఈక్వేషన్. మరొక ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, kx ప్లస్ 3y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ 0 ఇచ్చాడు. ఇప్పుడు పెయిర్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఇందులో నో సొల్యూషన్స్ అంటే మనకి కండిషన్ ఏంటంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. ఎప్పుడైతే మనకి పెయిర్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవుతే అక్కడ సొల్యూషన్స్ ఎన్ని అంటే జీరో సొల్యూషన్స్ అని చెప్తాం. అంటే ఎటువంటి సాధనలు లేవు అంటున్నాడు. అయితే ఇక్కడ k యొక్క ఏ విలువలకి అంటున్నాడు. ఇప్పుడు a1/a2 అంటే x కోఎఫిషియెంట్స్ యొక్క రేషియో తీసుకుందాం అండి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ k ఉంది, కోఎఫిషియెంట్ 3/k ఈజ్ ఈక్వల్ టు y కోఎఫిషియెంట్ తీసుకుంటే ఇది 4/3 అవుద్ది. ఇక్కడ సో c యొక్క అంటే కాన్స్టెంట్ టర్మ్స్ తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే -7/-5 అండి. ఇది నాట్ ఈక్వల్ టు నో సొల్యూషన్స్ కాబట్టి కండిషన్ ఇదండి. రైట్, ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్ ప్రకారం అయితే 3 3 జా 9 అవుద్ది, 4 × k 4k అండి. ఇప్పుడు ఈ రెండింటిని తీసుకున్నాం అనుకోండి, విల్ గెట్ ద k వాల్యూ. సో దెన్ 4k ఈజ్ ఈక్వల్ 3 3 జా 9, దెన్ k ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 9/4. అంటే k యొక్క ఏ విలువలకు ఈ రేఖీయ సమీకరణ జత అనేది సాధనలు లేవు అంటున్నాడు. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ k ద గివెన్ సిస్టమ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యాస్ నో సొల్యూషన్ ఎట్ k ఈజ్ ఈక్వల్ 9/4. సో దెన్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి 9/4 అంటే ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి ప్రశ్న. రైట్, చూద్దాం రెండవ ప్రశ్న. రెండు చరరాశులలో రేఖీయ సమీకరణల జత యొక్క గుణకాల నిష్పత్తి a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 అయితే ఆ సమీకరణాల రేఖాచిత్ర గ్రాఫ్ యొక్క స్వభావం ఏంటి చెప్పన్నాడు. ఇది కూడా TGPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ 2017లో అడిగినటువంటి ప్రశ్న అండి. ఎప్పుడైతే మనకి ఇక్కడ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ 0, అదేవిధంగా a2x
ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ 0. పెయిర్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు మనకు ఉన్నటువంటి కండిషన్స్ ప్రకారం అయితే a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 ఇలా ఉంటాయి. ద సిస్టమ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యాస్ ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్. ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అండి. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటున్నాడో, అనంత సాధనలు అంటున్నాడో, ఆ యొక్క రేఖలు ఏమని చెప్పాలంటే ఏకీభవించు రేఖలు, కోఇన్సిడెంట్ లైన్స్ అని చెప్తూ ఉంటామండి. ఏకీభవించు రేఖలు. కాబట్టి ఇచ్చినటువంటి ప్రశ్నకి సమాధానం ఏకీభవించు రేఖలు అంటే సో కోఇన్సిడెంట్ లైన్స్ అని చెప్తూ ఉంటాం ఇంగ్లీష్లో. అయితే ఇక్కడ ప్రశ్నకి ఆన్సర్ మనం సింపుల్గా సో ఏకీభవించు రేఖలు అంటే ఆప్షన్ 3 అనేది సరైన సమాధానంగా ఎంచుకోవాలి. ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లో లీనియర్ ఈక్వేషన్ ప్యూర్ మ్యాథ్స్ నుంచి అడిగినటువంటి ప్రశ్న అండి. రైట్ నౌ నెక్స్ట్ మరొక ప్రశ్న చూడండి. k యొక్క ఏ విలువకు 3x - y + 8 = 0 మరియు 6x - ky + 16 = 0 రేఖలు ఏకీభవించుకుంటాయి అంటున్నాడు. ఈ రేఖలు ఏకీభవించుకుంటాయంట k యొక్క ఏ విలువలకు. రైట్, ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ k 3x - 4y + 8 = 0 అండ్ 6x - ky + 16 = 0 ద లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్ అంటున్నాడు. ఓకేనా, k యొక్క ఏ విలువలకు అంటున్నాడండి. లైన్స్ మరి ఏకీభవించుకోవడం అంటే కండిషన్ a1/a2 ఈక్వల్ b1/b2 ఈక్వల్ c1/c2. ఎప్పుడైతే మనకి కండిషన్ a1/a2 ఈక్వల్ b1/b2 ఈక్వల్ c1/c2 వచ్చిందో మరి k యొక్క ఏ విలువలకి అంటున్నాడు కనుక ఇక్కడ x యొక్క కోఎఫిషియెంట్స్ రేషియో, y యొక్క కోఎఫిషియెంట్స్ రేషియో, కాన్స్టెంట్ టర్మ్స్ యొక్క కోఎఫిషియెంట్ రేషియో కండిషన్ అండి. సో ఏకీభవించు రేఖలు అంటే అనంత సాధనలు ఉంటాయని మనం మాట్లాడుతున్నాం. మరి ఇక్కడ చూడండి, మొదటి ఈక్వేషన్ x కోఎఫిషియెంట్ 3 ఉంది, రెండో ఈక్వేషన్ x కోఎఫిషియెంట్ 6 అండి. ఒకసారి రాస్తా ఈక్వేషన్ 3x - y + 8 = 0. అదేవిధంగా సో 6x - ky + 16 = 0 అన్నాడు. ఇక్కడ చూడండి x కోఎఫిషియెంట్ 3 అండ్ 6 అండి, 3/6. y కోఎఫిషియెంట్ ఇక్కడ 1, ఓకే, -1 - k. సో నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ వచ్చి 8/16 అన్నాడు. మరి ఇప్పుడు ఏకీభవించు రేఖలు అంటే అన్నీ కూడా ఈక్వల్ ఉండాలి కనుక ఇక్కడ 3/6 అంటే 1/2 అండి. సో 3/6 అన్నామంటే 1/2. సో -1 మైనస్ కట్ అవుద్ది కనుక ఇది 1/k అవుద్ది. 8/16 అంటే 1/2. దెన్ ఇప్పుడు k వాల్యూ ఎంత తీసుకోవచ్చు అండి, సింపుల్గా చెప్పాలంటే k = ఎంత అంటే 2 అని చెప్పాలి. దెన్ ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ k అన్నాడండి, ఆ రేఖలు ఏకీభవించుకుంటా అంటున్నాడు కనుక k వాల్యూ మనం ఇక్కడ 2గా తీసుకోవాలి. ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎగ్జామ్ 2017లో అడిగినటువంటి ప్రశ్న అండి. రైట్ నౌ నాలుగో ప్రశ్న చూద్దాం. ఒక రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణ జత సంగతం అయితే ఆ రేఖలు. సో ఇక్కడ క్లియర్గా చూడండి, సో సంగతం అవ్వాలి అంటున్నాడు. అంటే ద పెయిర్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ అంటున్నాడు. ఎప్పుడైతే మనకి ఇక్కడ కన్సిస్టెంట్ అంటున్నాడో రేఖలు అనేవి రెండు రకాలుగా ఉంటాయండి. కన్సిస్టెంట్ అవుతున్నాయంటే సో ఇట్ మే బి ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఆర్ ఇట్ మే బి కోఇన్సిడెంట్ లైన్స్ అండి. కనుక కన్సిస్టెంట్ అంటున్నాము అంటేనే దాని మీనింగ్ ఏంటంటే సో ఇక్కడ యూనిక్ సొల్యూషన్ ఉండడానికి అవకాశం ఉంది. సో లేదు అంటే మనకి ఇక్కడ ఇన్ఫినిటీ సొల్యూషన్స్ అవ్వడానికి కూడా అవకాశం ఉందండి. ఎప్పుడైతే సొల్యూషన్స్ అనేది ఇన్ఫినిటీయో యూనికో అవుతాయో ఆ రేఖీయ సమీకరణ జత సంగత రేఖీయ సమీకరణ జత అంటాం. మరి ఇప్పుడు యూనిక్ సొల్యూషన్ వస్తున్నాయంటే ఆ రేఖలు ఖండన రేఖలుగా చెప్పాలి. ఒకవేళ ఇన్ఫినిటీ సొల్యూషన్స్ వస్తున్నాయంటే ఆ రేఖలు మనం ఇక్కడ ఏకీభవించు రేఖలు అనాలి, కోఇన్సిడెంట్ లైన్. అంటే అయితే ఖండన రేఖలు అవ్వాలి లేదా ఏకీభవించు రేఖలు అవ్వాలి. కనుక ఆన్సర్ సో ఒక రెండు చరరాశులు రేఖీయ సమీకరణ జత సంగతం అయితే ఆ రేఖలు అన్నాడు, ఖండన రేఖలు లేక ఏకీభవించు రేఖలండి. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్ గా సమాధానం మనం ఎంచుకోవచ్చు. ఈ యొక్క ప్రశ్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సో 2017లో అడిగినటువంటి ప్రశ్న అండి. సో మరికొన్ని ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ క్వశ్చన్స్ కూడా చూద్దాం ఈ వీడియో ద్వారా. నా క్రింది వాటిలో ఏకైక సాధన కలిగిన రేఖీయ సమీకరణాలు అంటున్నాడండి. రైట్, ఇక్కడ మనకి ఒక ప్రతి ఐచ్ఛికంలో ప్రతి ఆప్షన్లో సో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడండి. అవి ఏకైక సాధన కలిగి ఉండాలని చెప్తూ ఉన్నాడు. మరి ఏకైక సాధన అంటే యూనిక్ సొల్యూషన్ అని చెప్తూ ఉంటామండి. యూనిక్ సొల్యూషన్ ఎప్పుడైతే మనకి ఏకైక సాధన యూనిక్ సొల్యూషన్ ఒకే ఒక సొల్యూషన్ అంటారో కండిషన్ విల్ బి a1/a2 ≠ b1/b2 ఉండాలి అండి.
రైట్. ఇక్కడ మనం కంపేర్ చేద్దాం. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 3 ఉంది, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 6 ఉందండి. ఓకేనా, అంటే ఇది 3/6 అవుద్ది. ఇక్కడ వై కోఎఫిషియంట్ 4 ఉంది, ఇక్కడ 8 ఉంది, అంటే ఇది 4/8 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ 2 ఉంది, 4 ఉంది, అంటే -2/-4, అంటే డెఫినెట్గా ఇవన్నీ ఈక్వల్ అని చెప్పొచ్చు అండి. సో మనకి కండిషన్ మొదటి దాని ప్రకారం అయితే కండిషన్ a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 రావట్లేదండి. ఇక్కడ ఇది ఇన్ఫినిటీ సొల్యూషన్స్ కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చు. కనుక ఇది ఆన్సర్ అయ్యే అవకాశం అయితే లేదండి. ఏకైక సాధన అంటున్నాడు, ఇది అనంత సాధనలు కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు రెండో ఐచ్ఛికానికి వెళ్దాం. సెకండ్ ఆప్షన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి, సో 2/3 అండి, 2/3. నెక్స్ట్ వై కోఎఫిషియంట్ 1, ఇక్కడ వై కోఎఫిషియంట్ -, అంటే ఇక్కడ 1/-2. సో డెఫినెట్గా ఇది ఈ యొక్క కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది కనుక ఇట్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్ అని చెప్పాలండి. సో ఆప్షన్ 2 ఈజ్ ఐ హోప్ ద కరెక్ట్ ఆన్సర్. మన థర్డ్ ఫోర్త్ కూడా చెక్ చేద్దామండి. థర్డ్ 4. సో థర్డ్ 1లో ఎక్స్ కోఎఫిషియంట్ 1 ఉంది, ఇక్కడ 1 ఉందండి. సో ఇక్కడ థర్డ్ 1 చూస్తే 1/1. ఇక్కడ వై కోఎఫిషియంట్ 1, వై కోఎఫిషియంట్ అంటే ఓకే వై కోఎఫిషియంట్ 1 వై రైట్. ఇక్కడ మనకి 1/-2 ఉంది. నెక్స్ట్ మన ఇక్కడ -16/2 ఉందండి. రైట్. అయితే ఇక్కడ క్రింది వాటిలో ఏకైక సాధన కలిగిన రేఖీయ సమీకరణాలు అన్నాడు, అంటే ఇది కూడా ఏకైక సాధన కలిగిన రేఖీయ సమీకరణం అండి. ఒక ఏకైక సాధన కలిగిన రేఖీయ సమీకరణం అని చెప్పాలి. రైట్. ఇవి ఆప్షన్స్ కాదండి, ఇక్కడ 1 2 3 4 స్టేట్మెంట్స్. మళ్ళీ క్రింది వాటిలో సరైనవి ఏంటి అని చెప్పి మనకి ఆప్షన్స్ ఉంటాయి. నా ఇక్కడ చూడండి 4 2 అన్నాడు, 4/2. అండ్ -6 -3 అండి, -6 -3 అంటే ఇక్కడ సో -15/-5, అంటే డెఫినెట్గా ఇవి రెండు ఈక్వల్ అండి, బట్ ఇవి రెండు అన్ఈక్వల్. కాబట్టి ఇక్కడ ఏకైక సాధన అయితే ఉండదు, 0 సొల్యూషన్స్ ఉంటాయని చెప్పాలి. కనుక ఏకైక సాధన కలిగిన ఏవేమి ఉన్నాయంటే సో ఆప్షన్ అంటే ఇక్కడ సెకండ్ 1 అండ్ థర్డ్ 1 ఉన్నాయండి. కనుక మనకి ఇచ్చేటువంటి ఆప్షన్స్లో మనకి ఏది పెట్టాలి అంటే ఆప్షన్ సరైన ఆప్షన్ ఏది పెట్టాలంటే సో మనం ఇక్కడ సో బోత్ 2 and 3 అనే ఆప్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ తీసుకోవాలి. సో మా ఇక్కడ DTP ఆపరేటర్ మీకు ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు. సో బోత్ 2 and 3 హ్యాజ్ సో ఓన్లీ 1 సొల్యూషన్గా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిని పరిశీలించి జతపరచండి అంటున్నాడండి. క్రింది వాటిని పరిశీలించి జతపరచండి అని చెప్తూ ఉన్నాడు. సో మరి ఇక్కడ మరి జతపరచమని చెప్తూ ఉన్నాడు కనుక ఇక్కడ చూడండి, సో సమాంతర రేఖలు, ఖండన రేఖలు, ఏకీభవించే రేఖలు x అక్షానికి సమాంతరం, y అక్షానికి సమాంతరం అని చెప్తూ ఉన్నాడు. సో మనం బెటర్ ఏంటంటే దీన్ని ఎలిమినేషన్ మెథడ్లో కూడా చేయొచ్చండి ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారం. ఫస్ట్ ఒకసారి చూద్దాం. ఇక్కడ 5x - 4y + 8 = 0 అన్నాడు. ఇక్కడ 7x + 6y - 9 = 0 అన్నాడు. ఇక్కడ 5/7 అండి, ఇక్కడ అంతే కదా 6y, కాబట్టి ఇక్కడ -4/6, అంటే డెఫినెట్గా ఇది నాట్ ఈక్వల్ టు, అంటే ఫస్ట్ వన్ ఏమవుద్దంటే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 వస్తుందండి. కాబట్టి ఇక్కడ ఏ విధంగా అయితే వచ్చిందో అప్పుడు వాటిని ఏమంటారంటే ఏకైక సాధన అని చెప్తూ ఉంటాం. ఆ రేఖలు ఖండన రేఖలు, అంటే ఫస్ట్ది డెఫినెట్గా సో సెకండ్ దాంతో మ్యాచ్ చేయాలి, అంటే A2 ఉండాలండి. మరి A2 ఉండేటట్టుగా అన్ని A2నే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వన్ అయిపోయింది. ఇప్పుడు B చూద్దామండి. B సో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తున్నాడు రేఖీయ సమీకరణాల్లో. సో ఒకసారి చూస్తే ఇక్కడ 9/18 అండి. నెక్స్ట్ ఇక్కడ y కోఎఫిషియెంట్స్ వచ్చి 3/6, నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ వచ్చి 12/24. ఒకసారి చూడండి 9/18, 3/6, 12/24 అంటే అన్ని 1/2కి ఈక్వల్ అండి. సో కండిషన్ మనకి ఇక్కడ B ఏం చెప్తుందంటే a1/a2 = b1/b2 = c1/c2గా చెప్తుంది. ఎప్పుడైతే మీకు a1/a2 = b1/b2 = c1/c2 చెప్తుందో అప్పుడు ఇక్కడ ఆ రేఖీయ సమీకరణ జత అనేది డెఫినెట్గా ఏకీభవించు రేఖలని చెప్పాలి, ఎందుకంటే కోఇన్సిడెంట్ లైన్స్ అని చెప్పాలండి. అంటే B మనకి 3 ఉండాలి. మరి ఇప్పుడు B 3 ఉండేటట్టుగా అయితే ఆప్షన్ 1 కొట్టివేయచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ 2 కూడా రాంగ్ అండి. అయితే ఆన్సర్ 3 అవ్వాలి లేదా 4 అవ్వాలి, చెక్ చేద్దాం. సో A2 B3 C1 D4, A2 B3 C4 D1, అంటే ఇప్పుడు మనం C చెక్ చేసేసుకుంటే ఆన్సర్ అయిపోయినట్టే అండి. కనుక ఇక్కడ ఏకి మనం ఇక్కడ 2 అని చెప్తూ ఉన్నాం, నా బీకి వచ్చి ఇక్కడ 3 వస్తుంది. మరి ఇప్పుడు సికి ఏంటో కనుక్కోగలిగితే ఆల్రెడీ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసామండి. సో సి చూడండి 6/2, 3/1, 10/9. రైట్. ఇప్పుడు చూడండి 6/2, 3/1 అంటే మైనస్ కట్ అవుద్ది 10/9 అండి. సో ఇక్కడ 6/2, 3/1 అండ్ 10/9 అంటే ఈ రెండు ఈక్వల్ అండి. 6/2, 3 ఈక్వల్, బట్ 10/9కి అన్ఈక్వల్ అండి. సో అన్ఈక్వల్ అంటే కండిషన్ a1/a2 =
B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2. ఈ రేఖలు సమాంతర రేఖలు, ఎందుకంటే జీరో సొల్యూషన్ అండి, సమాంతర రేఖలు. సో సమాంతర రేఖలు అంటే సో థర్డ్ వన్ C ఏమవుద్దంటే 1 అవుద్దండి. సో C1 A2B3 C1 వచ్చేటట్టుగా A2B3 C1. సో A2B3 C1 అంటే ఇదే అండి. సో డెఫినెట్గా D4, ఎందుకంటే y=3 y=5 అంటే x అక్షానికి సమాంతరం అని చెప్తూ ఉంటాం కనుక సో A2B3 C1 ఏదైతే ఆప్షన్ ఉందో అది పెట్టాలండి. ఇది కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి ప్రశ్న అండి. రైట్, మరి మరొక ప్రశ్న చూద్దాం. రేఖీయ సమీకరణ జత y=0 మరియు y=-7కు ఎన్ని సాధనలు ఉండును అన్నాడండి. సో ఎటువంటి సాధనలు ఉండవని మనం చెప్పుకోవచ్చు. ఓకే రైట్, నౌ నెక్స్ట్ 2x - 5y = 7 అనే రేఖీయ సమీకరణ సాధనల సంఖ్య ఎంత అంటున్నాడు. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఒక లీనియర్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దానికి అనంత సాధనలు ఉండునని చెప్పుకోవచ్చు అండి. అనంత సాధనలు, ఒకటే ఈక్వేషన్ ఇచ్చాననుకోండి దాంట్లో ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయని మనం మాట్లాడతాం. సో ఇక్కడ 2x - 5y = 7. సో నువ్వు x వాల్యూ 1 తీసుకుంటే విల్ గెట్ ద సమ్ వాల్యూ ఫర్ y అండి, x వాల్యూ 2 తీసుకుంటే విల్ గెట్ ద సమ్ వాల్యూ ఫర్ y. సో ఆ విధంగా ఈ రేఖీయ సమీకరణాల సాధనల సంఖ్య ఎంత అంటే అనంత సాధనలు ఉండునని చెప్పుకోవచ్చు. ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి ప్రశ్న అండి.